హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ మినీ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తేనే అర్థమైంది కదా. సో అదేనండి, మా వరలక్ష్మి ముందు రోజు మేము చేసుకున్న కొన్ని ప్రిపరేషన్స్ అయితే నేను వీడియోలో చూపిస్తాను. సో మిస్ కాకుండా అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీరు ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే నేను ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది. మిస్ కాకుండా వీడియోస్ అని మీరు చూడొచ్చు. దీనికంటే ముందు నేను వరలక్ష్మి వ్రతం వీడియో అండ్ షాపింగ్ వీడియో అప్లోడ్ చేసేసానండి. తర్వాత అయితే ఇది అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతానికన్నా ముందే అప్లోడ్ చేయాలి, బట్ కొంచెం లేట్ అయిపోతుందని నేనైతే ముందు అది అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేస్తున్నాను. మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆకుకూరలు తెచ్చామన్నమాట. మొత్తం కానీ మా కొంతమంది రిలేటివ్స్కి భోజనాలు పెట్టామని చెప్పారు కదా ప్రీవియస్ వీడియోలో. సో దానికి కావాల్సిన ఆకుకూరలు అవన్నీ అయితే మేము తెచ్చుకున్నాము. సో అవన్నీ ఏంటంటే క్లీన్ చేసి పచ్చళ్ళు చేయడానికని ఇక్కడ ఇలా ఫ్రై చేసేస్తున్నాను. ఒక పక్కన మా సిస్టర్ ఏమో గోరింటాకు కొలుస్తున్నారు, అండ్ మా మమ్మీ కొబ్బరి కారానికని కొబ్బరి తురుముతుంది. సో తనకు తురిమితేనే ఇష్టం అనమాట, మిక్సీ పట్టే కన్నా. సో ఇక్కడైతే కొబ్బరి కారం కూడా ప్రిపేర్ అయిపోయింది. మా మమ్మీ అలా పప్పులు మిక్సీ పట్టి కొబ్బరి మళ్ళీ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా రోట్లో తొక్కుతారనమాట. సో అప్పుడు టేస్ట్ ఇంకా బాగుండిద్ది అనమాట. సో అది కూడా అయిపోయినాక ఇంక మీకు చెప్పా కదా, సో గోంగూర పచ్చడి అంటే కొత్తిమీర పుదీనా కానీ ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి గోంగూర అయితే రుబ్బేస్తున్నారు. మా మమ్మీ 90% అయితే రోట్లోనే రుబ్బుతారండి అన్ని పచ్చళ్ళు. ఏదైనా వీలు కానప్పుడు వాన పడినప్పుడు తప్ప మిక్సీ మేము ఆల్మోస్ట్ మా మమ్మీ అయితే రోట్లోనే రుబ్బేస్తుంది. ఇక్కడ పచ్చడికి తిరగమత్త అయిపోయింది. ఇలా కొన్ని మెయిన్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్నానం చేసేసి దేవుడి గదికి క్లీన్ చేయడానికి అయితే ఇంకా దేవుడిని అయితే బొట్లు పెట్టేస్తున్నాను. సో నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది అయితే నేను మీకు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను. సో మీరు అవన్నీ మిస్ కాక చూడాలంటే సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను రఫ్గా మీకైతే మా మమ్మీ వాళ్ళ పూజగా చూపిస్తాను, చూసేసేయండి. సో ఇక్కడైతే నాకు తెలిసిన పద్ధతిలో నాకు నచ్చిన విధానంగా నేనైతే దేవుడికి అయితే బొట్లు పెట్టేసుకున్నానండి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో దేవుడి గది సపరేట్గా ఉంటుంది. మాకు వంటింట్లోనే ఒక సైడ్కి పెట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు అనమాట. సో రెంటెడ్కి ఉన్నప్పుడు అయితే తప్పదు. ఇప్పుడు ఓన్ హౌస్కి మన ఇష్టం వచ్చినట్టు మనం కట్టుకోవచ్చు కదా. సో మేమైతే అందుకని సపరేట్గా పూజ గది అయితే కట్టించుకున్నాము. సో అది కూడా అయిపోయినాక కొన్ని ఫ్రూట్స్ తేడానికి కానీ మాకు దగ్గరలో ఒక మినీ ఫ్రూట్ మార్కెట్ లాగా ఉంటుంది. నేనైతే మీకు చూపిస్తాను చూడండి. సో మేము వెళ్ళే దారిలో కొన్ని మెయిన్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే ఈస్టర్న్ కారం మిల్ అంటారనమాట. దీంట్లో ఈస్టర్న్ ఎంటీఆర్ ఇవన్నీ అయితే కారాలు మసాలా పొడులు అవన్నీ ప్రిపేర్ చేస్తారండి. సో మనం అసలు అది క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు మన ఇంట్లోనే చేస్తున్నారేమో అన్నంత ఘాటు స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే నేను చదువుకున్న కాలేజ్ అయితే చూపిస్తాను. సో ఇది కాలేజీ కాదండి, స్కూల్. సో మీకు నేను ఇప్పుడు చూపించే వాటిలో మీకు అర్థమయ్యి మా ఊరు ఏంటి అని మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదేనండి నేను బీటెక్ చదివిన కాలేజ్ సెయింట్ మేరీస్. తర్వాత ఇదైతే ఎన్ఎస్ఎల్ అంటారన్నమాట. జెంట్స్కి షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ కుడతారనమాట లేడీస్. చాలామంది వర్కర్స్ ఉన్నారు. ఈ టైంలోకి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే. సో ఇదేనండి మినీ మార్కెట్ అయితే ఫ్రూట్ మార్కెట్. మాకు దగ్గరలో 10 to 15 minutes డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో మేమైతే ఇక్కడ దేవుడికి 5 రకాల పళ్ళు అయితే తీసుకున్నాము. సో ఇవన్నీ చూస్తే మా ఊరు ఏంటో మీకు ఏమన్నా చిన్న గెస్ వస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాము. సో మా సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో అయితే. ఇక్కడైతే మేము యాపిల్, దానిమ్మకాయలు, బత్తాకాయలు అండ్ యాపిల్స్, కొన్ని సీతాఫలాలు అయితే తీసుకున్నాము. 5 పళ్ళు 9 నైవేద్యాలు అయితే మేము ప్రిపేర్ చేయాలనుకున్నాము. సో నేనైతే ఇంకా చూసి 5 రకాలు అయితే తీసుకొచ్చాను. ఇంకొచ్చేసిన తర్వాత ఇక్కడైతే గుమ్మాలకి మామిడాకులు అయితే కట్టేశాను నీట్గా. సో ముందు రోజే కట్టేశాను అనమాట, ఎర్లీ మార్నింగ్ కొంచెం హడావిడైపోతుందని. సో నేనైతే మెయిన్ దర్వాజాకి అండ్ సైడ్కి అండ్ చెప్పా కదా మాకు పూజ గది కూడా సపరేట్గా ఉండిద్దని. సో ఆ పూజ గదికి కూడా ఇలా కట్టేశాను అనమాట. బయట కట్టేసి నా దగ్గర ఒక చిన్నది ఇలాంటిది రెడీమేడ్ది ఉంటే అది కట్టేశాను అనమాట పూర్ణమాలలాగా. ఇంక రేపు పొద్దునకి మనకి పూర్ణాల్లోకి పిండి ఫర్మెంట్ అవ్వాలి కదా. సో ఆ పిండి వేసేస్తుంది మా మమ్మీ. కొన్ని గుగ్గిళ్ళకి అండ్ బెల్లం ఏమో ఇది పాయసంలోకి అనమాట. సో అలాంటివన్నీ చేసి పెట్టేసింది అనమాట, రేపు పొద్దున ఈజీగా అయిపోతుందని. ఇది వచ్చేసి గారెలకి, ఇదేమో చెప్పా కదా ఇందాక పూర్ణాల్లోకి అదైతే ఉడకబెట్టేస్తున్నాము. సో మేము ఈ వర్క్స్ అన్ని స్నానం చేసినాకే చేస్తున్నాము, ముందు రోజు నైట్ అయినా.
ఇది వచ్చేసి తర్వాత మార్నింగ్ అనమాట. సో ఈ పిండి అయితే ఫర్మెంట్ అయిపోయింది. ఇది వచ్చేసేమో దద్దోజనం అనమాట. పెరుగన్నం ఇంకా తాలింపు పెట్టలేదు. ఇదేమో వంకాయ ఫ్రై అండ్ పప్పు చారు. సో ఇక్కడైతే ఇంకా పులిహోర కూడా మిక్స్ చేసేసాము. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అండి. ఇవన్నీ స్నానం చేసిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసాము. దద్దోజనం అయితే తర్వాత పెట్టేశాను. సో ఇవన్నీ అయితే ముందు రోజు ఇవి.